వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అప్పు ఇచ్చువాడు. గణపతికి తెలివైన వాడని పేరు. అతడికి ఉన్నట్లుండి 1000 రూపాయలు కావలసి వచ్చాయి. పొరుగుళ్ళో తన మిత్రుడు చలపతి తప్పక ఆదుకుంటాడన్న నమ్మకంతో అతడు అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. దురదృష్టం కొద్దీ చలపతి అప్పటికే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు. మాది శ్రామికుల ఊరు, మీది ధనవంతుల ఊరు. ఇక్కడ నీకు డబ్బు ఇబ్బందిగా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊళ్ళో అప్పులిచ్చే నాథుడే లేడా అని అడిగాడు గణపతి నిరుత్సాహంగా. చలపతి కూడా నిరుత్సాహపడిపోయి, ఎందుకు లేరు, ఇక్కడ దివాకరుడికి దానకర్ణుడన్న పేరుంది. కానీ వాడు మహా తలతిక్క మనిషి. ఎవరితోనూ కలవడు, 10 మందిలోకి రాడు. ఒక్కొక్కసారి 10,000 రూపాయలు కూడా దానంగా ఇవ్వగలడు. ఒక్కోసారి 200 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వలేను అని అంటూ ఉంటాడు. వాడిని అర్థం చేసుకోవడం కష్టం అని అన్నాడు. 10,000 రూపాయలు దానంగా ఇవ్వగలవాడు 200 అప్పుగా ఇవ్వనంటాడంటే గణపతికి ఆశ్చర్యం వేసింది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు లేదన్నాడో అతడు చలపతిని అడిగి తెలుసుకున్నాడు. ఈ వివరాలన్నీ నీకెందుకు అన్నాడు చలపతి అన్నీ చెప్పాక. ప్రతి మనిషి ప్రవర్తనకు ఏదో ఒక కారణం ఉంటుంది. మనం బాగా ఆలోచిస్తే చిక్కుముడి విప్పడం కష్టం కాదు. నా అభిప్రాయంలో దివాకరుడు తలతిక్క మనిషి కాదు. నేనొకసారి వెళ్ళి ఆయనను కలుసుకుని వస్తాను అంటూ గణపతి అక్కడి నుండి బయలుదేరి దివాకరుడు ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి దివాకరుడు తన ఇంటి పెరట్లోని పూల తోటలో ఉన్నాడు. ఆయనకు తోట పని అంటే చాలా ఇష్టం. అక్కడ ఆయన అపూర్వమైన మొక్కలను సేకరించి పెంచుతూ ఉంటాడు. గణపతి ఆయనను సరాసరి పూల తోటలోనే కలుసుకొని ఆయన అభిరుచులను అదే పనిగా కొంతసేపు మెచ్చుకుని ఉబ్బేసి అప్పుడు తన పరిచయం చేసుకున్నాడు. నువ్వు మా చలపతి మిత్రుడివా? వాడు నాకెంతో కావలసినవాడు. పొరుగుడు వాడివి, నిన్ను పంపి తను రాలేదేమిటి అన్నాడు దివాకరుడు వెంటనే. నేను ఒక తరహా నల్ల గులాబీల కోసం వెతుకుతూ ఉన్నాను. అవి మీ తోటలో ఉంటాయని తెలియగానే ఇలా పరిగెత్తుకొచ్చాను. అదిగో ఆ కనిపిస్తున్న నల్ల గులాబీయే నేను వెతుకుతున్నది అంటూ గణపతి ఒక మొక్కను సమీపించాడు. ఆ నల్ల గులాబీలోని ప్రత్యేకత ఏమిటి అన్నాడు దివాకరుడు ఆశ్చర్యంగా. గణపతి ఆ పువ్వునే గుచ్చిగుచ్చి చూస్తూ, ఈ పువ్వును వరుసగా 10 మంది పురుషులు అరచేతులతో తాకిన తరువాత నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని గుక్కెడు పుచ్చుకుంటే కైలాసగిరిని దర్శించినంత పుణ్యం వస్తుందని అంటారు అన్నాడు గణపతి. దివాకరుడు అప్పటికప్పుడు పంచాంగం చూసి శుభగడియలు వచ్చి చాలాసేపే అయిందని నిర్ణయించాడు. అయితే మన అదృష్టం పండింది. నువ్వు చుట్టుపక్కల వారిని 7 పురుషుల్ని పిలువు. నేను ఈలోగా చలపతిని వెంటబెట్టుకుని వస్తాను. నీతో కలిసి 10 మందిమి అవుతాము. మనందరికీ పుణ్యయోగం పట్టబోతున్నది అన్నాడు గణపతి. దివాకరుడు సరేనని 7 పిలుచుకువచ్చాడు. కాసేపటికి అక్కడ నల్ల గులాబీని నీళ్లలో మరిగించి 10 మంది పురుషులే కాక దివాకరుడు ఇంటిలోని స్త్రీలు పిల్లలు కూడా తాగి ఎంతో సంతోషించారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయంలో గణపతి నెమ్మదిగా చలపతి చెవిలో, ఇప్పుడు దివాకరుణ్ణి 2,000 రూపాయలు అప్పడుగు, 1,000 నాకిచ్చి మిగతా 1,000 నువ్వుంచుకో, అనుమానించకు, ఆయన తప్పక అప్పు ఇస్తాడు అని అన్నాడు గణపతి. చలపతి తటపటాయిస్తూనే దివాకరుణ్ణి సమీపించి తన అవసరం చెప్పుకున్నాడు. అప్పు అడుగుతూ దానం పుచ్చుకునేవాడిలా మొహమాట పడతావేమిటి? నువ్వు నాకెంతో కావలసిన వాడివి. 2,000 రూపాయలు కాకపోతే 10,000 తీసుకో అన్నాడు దివాకరుడు. 10 వద్దు, 2 చాల్లే అని చలపతి ఆయన వద్ద అప్పు తీసుకున్నాడు. గణపతితో కలిసి ఇంటికి వెళ్ళాక అతడికి 1,000 రూపాయలను ఇచ్చిన చలపతి, గణపతి, నువ్వు అడగమన్నావని అడిగాను, కానీ దివాకరుడి చేత లేదనిపించుకోవాల్సి వస్తుందని మనసులో తెగ మదనపడిపోయాను. వాడు అప్పిస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావో చెప్పు అన్నాడు. దివాకరుడికి గుర్తింపు కావాలి. నలుగురిలో అడిగినప్పుడు ఆయన ఏమడిగినా ఇస్తాడు. అంతా దానకర్ణుడు అని అంటాడని. ఒక్కడూ ఉన్నప్పుడు అడిగితే పైసా కూడా విడువడు. ఎవరూ చూడడం లేదు కాబట్టి ఆయన అడిగి లేదనిపించుకున్న వాళ్ళందరూ ఒంటరిగా ఉండగా అడిగిన వాళ్లే. అయితే దివాకరుడు డబ్బు జాగ్రత్త మనిషి. నలుగురిలో ఉండగా లేదనడం ఇష్టం లేక, అలాగని ఇవ్వడమూ ఇష్టం లేక ఆయన ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. ఇది గ్రహించిన నేను ఆయనకు అనుమానం రాని విధంగా ఆయన చుట్టూ 10 మందిని చేర్చి అప్పుడే నీ చేత అప్పడిగించాను అన్నాడు గణపతి. మిత్రుడి తెలివితేటలకు చలపతి ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.